చిన్న డౌట్ సార్, ఎందుకంటే మీరు పెద్ద ఆఫీసర్ కాబట్టి ఇక్కడ 1750 కోట్లు ఇచ్చారు అనుకోండి ఊరికనే. అంటే మనం ఎగ్జంప్షన్ ఊహిస్తున్నాం అంటే ఇస్తే ఆ 1 కోటి రూపాయలు పెట్టుకోవడానికి సూట్ కేసుకి మాకు కష్టం అయిపోతుందండి. 1750 కోట్లు ఎక్కడ పెడతారు సార్ వాళ్ళు? అదే వాళ్ళకి అంటే మీలాంటి ఆఫీసర్లు కూడా చెప్పలేరంటారా? మాకు తెలియదండి, నేను ₹1 చూడలేదు క్యాష్. అయ్యో 1750 కోట్లు ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు, ఏంటి అని? ఇప్పుడు ఎలా పెడతారో తీసుకెళ్ళడానికి వాటి డిఫికల్ట్ ఏం కాదనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ చెప్తున్నారు యాజ్ ఇఫ్ వాళ్ళేదో చూసినట్టు. ఇవన్నీ అభియోగాలండి. అవునండి. ఇప్పుడు అంటే మీరు అడుగుతారు నాకు, రామచంద్ర గారు నాకు ఎన్ని యూనిట్లు ఉన్నాయని చెప్తారు. 1,00,000 అన్నాం అనుకోండి. 1,00,000 కాదండి, 1,02,050 అంటాను. మీరు చెప్పింది నేను ప్రూవ్ చేయలేను, నేను చెప్పింది మీరు ప్రూవ్ చేయలేరు. అలా ఉంది ఇది. చెప్పడానికి ఏముంది చెప్పండి, 1,150 అని చెప్పేశారు, అంతే అయిపోయింది. ఎవరో చూసినట్టు, ఎవరో సర్టిఫై చేసినట్టు, ఎవరో దానికి అది దాన్ని ఏం చేయాలన్నది, ఎలా చేయాలన్నది ఇవన్నీ టైం పాస్ అండి. ఇవన్నీ టైం పాస్ చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని, ఇప్పుడు అంతకుముందు ఒక సంస్థ, వీడు ఆడిట్ సంస్థ, అది వీడు అన్ని తప్పులు చేశాడని అన్నది. మనం ఏం చేసాం, ఎందుకని చేసింది అది, ఎందుకని చేసింది? దే డోంట్ వాంట్ అదానీ టు గ్రో. అదానీసు, అంబానీసు, దే డోంట్ వాంట్ టు గ్రో. అదే ఎలన్ మస్క్ వాడు దేశస్తుడు. ఇప్పుడు వాడు ఏం చేసినా నడుస్తుంది. అవునండి. వాడు ఒక మనలాంటి ఒక ఇంజనీర్ గానీ వెళ్ళాడు అక్కడికి. టుడే హీఈస్ మల్టీ ట్రిలియనేర్, నాట్ బిలియనేర్. అవునండి. మరి చెప్పండి, అతను చాలా వాడిని రాజకీయ నాయకుడు చేసుకున్నారు, మంత్రి చేసేసారు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు పొలిటీషియన్స్ డబ్బులు ఇవ్వడం చూసామండి ఎలక్షన్ కోసం. అవునండి. వాడు అమాంతంగా ఆ పార్టీని ఓన్ చేసుకున్నాడు. అవునండి. యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్. అవును, ట్రంప్ రావాలని. చూడండి ఎంత ధైర్యం, సాహసం ఉంటే ఎవరన్నా అది చేయగలరు చెప్పండి. ఎందుకంటే వస్తాడని నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేయడానికి మీరు వినారో లేదో, ట్రంప్ గెలుస్తాడో లేదో చెప్పండి అంటాడంట. అంటే వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళందరూ రోజుకి లాటరీ తీస్తాడంట. 100 crores అంత ఇచ్చాడు, లాటరీలో వచ్చినప్పుడు 100 crores అట్టండి. ట్రంప్ వస్తాడు రాడా అది చెప్పినందుకు, దాంట్లో లాటరీ. అలాగా అంటే ఎలా ఇండైరెక్ట్గా ట్రంప్ని గెలిపించమని. అంటే వాళ్ళ కార్పొరేట్స్ ఏ విధంగా పొలిటిసైజ్ అయ్యారో చూడండి. మన వాళ్ళు పొలిటిసైజ్ కాలేదు. ఇప్పుడు డెఫినెట్గా అండి, ఏ పార్టీకి అయినా కార్పొరేట్స్ పొలిటికల్ కాంట్రిబ్యూషన్ లేని నడవదండి, ఏ పార్టీ నడవదు. అవును. అది ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అయినా తీసుకోవాలి, బీజేడీ కానివ్వండి, ఒడిశాలో కానీ, మన స్టాలిన్ గారిది కానివ్వండి, ఎవరైనా పైసలు లేనిది నడవదండి. సో కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు అది వృధా చర్చ అది. అవును. ఇప్పుడు మీటింగ్లు పెట్టాలంటే ఒకడేమో 1700 తీసుకోవచ్చు, ఒకడేమో 17 కోట్లే తీసుకోవచ్చు, అది కానీ తీసుకోవడం అంటే గ్యారంటీ తెలియదండి. అంటే పార్టీలు డెఫినెట్గా తీసుకుంటాయండి. పార్టీ ఫండ్ అంటున్నాయండి. పార్టీ ఫండ్ కి మస్ట్ అండ్ అదర్వైజ్ హౌ డు. ఇప్పుడు నాకు శాలరీ, పెన్షన్ వస్తుందండి, నా ఇల్లు నడుపుకుంటున్నాను, అవును, ఏసీ నడుపుతున్నాను, కరెంట్ నడుపుతున్నాను, అన్ని నడుస్తున్నాయి. అవును. పార్టీ నడవడానికి ఎవడిస్తాడు? అది డబ్బులు పార్టీ ఫండ్ రావాల్సింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడికి కూడా ఇనిషియల్ గా మన వాళ్ళే అమెరికన్స్ వేరే వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేశారు. అవునండి. ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు, వాళ్ళ విసుకెత్తేసింది. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? అదే చెప్పారు కదా. అవునండి. ఎవరో 100 కోట్లు ఇచ్చారని పంజాబ్ ఎలక్షన్స్ లో, గోవా ఎలక్షన్ కి ఆయన కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇక మీ పర్సనల్ విషయాలు తీసుకుంటే, మీరు ఈ ఐఏఎస్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఎస్పీ వచ్చిందండి, అంటే ఏంటి ఐపీఎస్ అయ్యారు. ఐపీఎస్ అండి. తర్వాత ఏమో అది 1 year లోనే మళ్ళీ ఐఏఎస్ వచ్చి అది ట్రైనింగ్ చేస్తూనే మళ్ళీ రాశాను, పరీక్ష రాశారు, వచ్చి సెలెక్ట్ అయిపోయారు. అంటే మీకు ఫస్ట్ శాలరీ ఎంత ఉంది సార్ అక్కడ? ఫస్ట్ చెప్పాను కదా, 1145 రూపీస్. కానీ అప్పుడు అది గ్రేట్ లేండి. అది మీకు ఎలా వచ్చింది సార్ ఆలోచన, ఈ ఐఏఎస్ ఐపీఎస్ రావాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసండి, కానీ ఎలా వచ్చింది ఆలోచన? ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ వెళ్ళిపోయాను. ఎంబీఏ తర్వాత ఐబీఎం కార్పొరేట్ జాబ్ వచ్చేసింది. సో బ్రహ్మాండంగా 5 స్టార్ హోటల్, ఫ్లైట్లు, ఇవే మా జాబ్ అంటే అదే కదా ఉండేది. సో మా మిత్రులు అనేవాళ్ళు, అదేంటే రామచంద్ర నువ్వు చదువుకున్నావు, తండా నుంచి వచ్చావు, చదువుకున్నావు, పైకి వెళ్ళావు, 5 స్టార్ హోటల్లో, ఫ్లైట్లో తిరుగుతున్నావు, మాకేంటి లాభం? ప్రజలకి ఏంటి లాభం? నీదే బాగుంది, నీవు, నీ కుటుంబం, నీ తర్వాత మీ తమ్ముళ్ళు అన్నారు, వాళ్ళు బాగుంటారు. అప్పుడు అనుకునేవాడి
ప్రజలకు సేవ చేయాలంటే ఏంటి? ఐఏఎస్కి వస్తే బాగుంటుందని చెప్పి ఇద్దరం తయారైపోయాడు. అప్పటికి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు. మేడం ఇద్దరు కలిసి చదివేవాళ్ళము. మేడం గారు మీరు ఇద్దరు? ఫస్ట్ టైం ఆవిడకి మెయిన్ వర్క్ వచ్చింది, తర్వాత రాలేదు, నాకు ఐపీఎస్ వచ్చింది. తర్వాత ఉంది ఇక చాలు ఒకళ్ళు చాలు, నేను మళ్ళీ రాయను, నువ్వు చదువుకోవాలి, నువ్వే ట్రై చేయమని, జాబ్ చేయాలి, వచ్చి పిల్లల్ని ఆడించాలి, తిండి పెట్టాలి, వాళ్ళకి తిండి తినిపించాలి, పడుకోబెట్టి అప్పుడు చదివేవాళ్ళండి ఇద్దరు. మేడం గారు ఏం జాబ్ చేశారంటే ఇంజనీర్ అండి? ఇంజనీరు. తర్వాత ఏపీ డైరీలో ఇంజనీర్గా పనిచేశారు. ఏపీ డైరీలో ఇంజనీర్. తర్వాత ఇక మేము ఒడిశా వెళ్ళిపోయాం కదా, అది కుదరలేదని తర్వాత రిజైన్ చేసేసాం. ఏపీ డైరీ నుంచి రిజైన్ చేశారు సార్. ఇప్పుడు మీరు అంటే సుమారుగా 1200 అండి మీ స్టార్టింగ్ శాలరీ. నేను ముదుగండ శివప్రసాద్ గారిని ప్రొఫెసర్ గారిని ఇంటర్వ్యూ చేశానండి. ఆయన పుస్తకాలు రాస్తుంటారు అనమాట. ఆయన అప్పుడు ఏజ్ 85 years. ఆయన పెన్షన్ 1,20,000 వస్తున్నట్టండి. ఆయన 1,20,000 పెన్షన్ వస్తుందని చెప్పారు. టీచర్లు చాలా ఉన్నాయి కదా శాలరీస్ అండి ఇక్కడ. అవును, ఇక్కడ ఇంజనీర్లకి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ తెలుసా ఎంత వస్తుందో? సూపర్ ఇంజనీర్కి రిటైర్డ్ పర్సన్ అండి. అదే 2 lakhs. 2 lakhs పెన్షన్ అండి. ఓకే, మనవాడు బాగా పెంచేశారు కదా కేసీఆర్ గారు పెంచారు శాలరీస్. అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భయంకరంగా పెంచేశాడు. అంటే బాగా చూస్తారని. మీకు ఎంత వస్తుంది సార్ పెన్షన్? మీకు అబౌట్ 1.7 అండి, 1.7, 1.8. 1,70,000 వస్తుంది. ఇప్పుడు ఏజ్ సార్ మీది? 71. ఆరోగ్యంగా ఉన్నారు మీరు, దేవుడి దేవాలండి. అది అంటే మా చిన్న డౌట్ ఏంటంటే, మా కామన్ పీపుల్, మీరు చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయ్యారు, ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ అయిన తర్వాత మీరైనా వర్క్ చేసుకోవచ్చా, లేకపోతే మీ మీద ఇన్ని సంవత్సరాలు చేయకూడదు అలాంటి రూల్ ఏమన్నా? అంటే కొన్ని జాబ్స్ చేయకూడదండి, కానీ వేరే ఏమైనా చేసుకోండి. జాబ్ ఏమి చేయదలుచుకోలేదు. అంటే ఆఫర్స్ వచ్చాయి, 3 కోట్లు ఇస్తాము, 4 కోట్లు ఇస్తాము అని చెప్పేసి నేను హాయిగా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు. పిల్లలు కూడా అన్నారు, నేను వెనక్కి వచ్చేసి ఏం చేస్తావో చేసుకో, ఇక్కడే చేసుకో, తెలంగాణలో కానీ, అంటే ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కదా, చేసుకో కానీ ఏం వద్దన్నారు. వచ్చేసా ఇక్కడ. ఇక అంటే అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా 1 year ఉండేది కదా, 13లో రిటైర్ అయిపోయాను. సో చలో అసెంబ్లీ ఇది అదిలో కూడా పార్టిసిపేట్ చేశాము. దెబ్బలు తినలేదు, జైలుకి వెళ్ళలేదు అనుకోండి. అది అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసినట్టే రిటైర్డ్ అయిన తర్వాత? ఈవెన్ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేసేవారు. చాలా మంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కంప్లైంట్ చేశారు, మా ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకి భయం కదా, నేను రాజకీయాలు వచ్చేస్తే వాళ్ళ ఉండదని. నేను ఐ టోల్డ్ ప్రెస్, మీలాంటి వాళ్ళు ప్రెస్కి చెప్పానండి, అసలు నేను ఏమి భయపడను, నేను ఏమి చెడ్డ పని తప్పు పని చేయట్లేదు కదా, నా రాష్ట్రం నాకు కావాలని అనడంలో తప్పేం లేదండి. నేను ఏమైనా ఎవరిని తిట్టట్లేదు, కొట్టట్లేదు, దేశద్రోహం చేయట్లేదు అని మీరు సర్వీస్లో ఉన్నారు కదా, సర్వీస్లోనే చెప్తున్నాను. సర్వీస్లో ఉండి ఐ హ్యావ్ మై ఓన్ ఇండివిజువాలిటీ కదా. సో మీకు మీ హక్కు అది. అక్కడ ఒరిస్సాలో ఒక మీరు ఐఏఎస్ క్యాడర్ అయినా సరే ఇక్కడ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. ఉద్యోగానికి అగెన్స్ట్ కాదు కదా అది. సో అలా ఉండదండి. ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు, మీరు చీఫ్ సెక్రటరీ ఉంటే మీకు పని చెప్పారు, అది మీకు ఇష్టం లేదండి, అదేంటంటే కొద్దిగా అవినీతిగా అనిపించింది మీకు, మీరు చేయను అన్నారు, అప్పుడు మీరు చేస్తారా చేయరా అంటే? ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. ఎల్వి సుబ్రహ్మణ్యం నేను వెళ్ళే ఆ ఉద్యోగాన్ని వెళ్లే ముందే నా పరపతి అక్కడ ట్రావెల్ చేసేదండి. ఓ, మీరు రాకుంది ఈయన ఎటువంటి వాడు అని చెప్పేసి నా పరపతే ముందు వెళ్ళేది. చాలా మంది కూడా అదే అండి, మీరు చిన్న మాటకు ఒప్పుకుంటారని కూడా ఆ పరపతి వెళ్తుంది. ఏం చేస్తానంటుంది, ఎలాంటి తిండి తింటారు, ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరు చర్చ చేస్తారండి. అదే ముందు తెలిసిపోతుంది, చర్చ చేస్తారు. డ్రైవర్లు, మన ప్యూన్లు, వాళ్ళకి ఇంకేం వేరే పని లేదు వాళ్ళకి. అవును, అదే చేస్తారు. అది ముందే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నుంచి ట్రాన్స్ఫర్ అనుకోండి, ఇక్కడ నుంచి ఖమ్మంకి వెళ్ళి అనుకోండి, నడిచిపోతుంది. విజయవాడ వెళ్ళి అనుకోండి, అది ముందే నడిచి వెళ్ళిపోతుంది. ఓకే, వచ్చేస్తున్నారు సార్. అందు గురించి నాకు 27 సార్లు ట్రాన్స్ఫర్ అయినాయండి. 27 సార్లు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉండబట్టేమో అంత అనుకోవటం. స్ట్రిక్ట్ లేదండి, అది చెప్పిన పని పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు, రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం. లేకుంటే వాళ్ళు పంపించేసేవాళ్ళు. అవునండి. సో వన్ ఆఫ్ ద పోస్ట్ ఐ హెల్డ్ ఓన్లీ ఫర్ 21 days అండి. ఓ, ఇంకోటి 45 days, ఇంకోటి 75 days. ఎందువల్ల సార్ 21 days ఫర్ ఎగ్జాంపుల్? అంటే మీరేం చేసి ఉంటారు నేరం? నేరం చేస్తే నన్ను ఉరేస్ చేసేవాళ్ళు కదా. నేరం చేస్తే ఇక ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అప్పుడే 27 సార్లు ఊరి కంపానికి ఇచ్చేవాళ్ళు.
అది అన్స్కేత్. వాళ్ళకి నచ్చలేదు నేను చేసే పద్ధతులు. ఇప్పుడు ఒక సిస్టంలో కరప్షన్ జరుగుతుంది అని తెలిసింది, మీరు ఆ సిస్టమ్ ని మార్చేశాను. సెక్రటరీ కోపం వచ్చింది, చీఫ్ సెక్రటరీకి వెళ్ళి సార్ ఇగో ఈ రామచంద్ర ఈ డిపార్ట్మెంట్ నడవదు, ఇండస్ట్రీకి పంపిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని చెప్పి ఇండస్ట్రీకి పంపించారు. అక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, మీరు అది ఆపటానికి ట్రై చేశారు. నేను మొత్తం మార్చేశాను, సిస్టమ్ మార్చేశాను. ఇప్పుడు ఫీల్డ్ లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయండి, వాడు ప్రతి అప్రూవల్కి ప్రోగ్రామ్కి అప్రూవల్కి భువనేశ్వర్ వచ్చేవాడు, దాంతోపాటు బ్యాగ్ తీసుకొచ్చేవాడు. క్యాష్ నాకు తెలిసింది అది. తినడానికి మీరు ఇగో ఈ కండిషన్ ఇది 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 అయితే మీరే అప్రూవ్ చేసుకోవచ్చు, మీరే చేసుకోవచ్చు, ఇది లేనిది నా దగ్గర రావాలి, లేదు రాలేదు, ఎవరు రాదు, ఇక ఎందుకు వస్తారు? దీని ఫైల్ నేను సంతకం పెట్టాలంటే ఇవన్నీ కావాలి, లేకపోతే రావద్దు. ఆ కండిషన్స్ ఉంటే మీరే అప్రూవల్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కండిషన్ కాకుండా ఇంకా ఎక్కడ ఉంటే నా దగ్గర రావాలి. అవి లేవు, నా దగ్గర వచ్చే కండిషన్స్ లేవు, అయిపోయింది. ఆయన కోపం వచ్చింది, ట్రాన్స్ఫర్ చేయించాడు. అది ఇంకో పోస్ట్ అలా అయింది. ఇంకో పోస్ట్ లో ముఖ్యమంత్రి గారి మేడం గారికి కోపం వచ్చింది నా మీద. మేడం గారికి జై పట్నాయక్ అని ముఖ్యమంత్రి గారు ఉండేవారు, వాళ్ళ మేడం గారు కూడా లోక్సభ ఎంపీ కటక్ నుంచి. కటక్కి డిఆర్డిఏకి చీఫ్ ఉండేవాడిని. సో డిఆర్డీ అంటే అన్ని పథకాలన్నీ నడుస్తాయి కదా. అవును, చేస్తుంటే నాకు 4 ఎంపీలు 27 మంది ఎమ్మెల్యేలు అండి. ఓకే, 4 ఎంపీలు 27 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు నా జిల్లాకి నేను ఉన్నదానికి. సో ఆవిడ ఒకరోజు ఫోన్ చేసింది, డిస్కస్ చేశాము. నేనేం చెప్పానంటే మేడం మీరు అంటే భువనేశ్వర్ చేసి నెక్స్ట్ టైం కటక్ వచ్చినప్పుడు ఆఫీస్కి రండి, వీ కెన్ డిస్కస్ మోర్ అన్నాను. తప్పేముందా చెప్పండి? మీ ఆఫీస్కి రమ్మని అన్నారు. ఆవిడ ఎంపీ. అవును, మీరు ఉండొచ్చు ముఖ్యమంత్రి గారి సతీమణి, అది వేరే సంగతి, ఇప్పుడు ఎంపీ కదా, రండి అన్నాను. ఆవిడ కోపం వచ్చింది, ఏంటి వీడికి ఎంత పొగరా, నన్ను ఆఫీస్కి రమ్మనడమా. వెళ్ళింది సార్కి చెప్పి, పెద్ద సార్కి చెప్పి ట్రాన్స్ఫర్. మీరు ముందు ఊహించరా ఎందుకు రా బాబు అని మీకు అందులో తప్పు లేదు కదండి, ఆవిడ ఎంపీ కాబట్టి రమ్మని అన్నారు. అది కదండి. ఇప్పుడు మీరు అంటారు, ఇప్పుడు మీరు ఇంకో ఊరికి ఉన్నా అనుకోండి, దుర్గప్రసాద్ గారు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ ఉంటున్నారు, నెక్స్ట్ టైం ఇటు వచ్చినప్పుడు ఒకసారి కలుద్దాం అంటారు అనుకోండి, తప్పేమో చెప్పండి. అవునండి, తప్పేముంది అందులో? తప్పేం లేదు. మీరు ఎంపీ, మన ఈ ఆఫీస్లో పని జరగాలి, నన్ను ఆఫీస్కి రమ్మంటాడా? నాకేం లేదు. అలానే ఢిల్లీలో కూడా అయింది. ఢిల్లీ నార్మల్గా ట్రాన్స్ఫర్స్ అవ్వండి, ఒక పెద్ద ఎక్విప్మెంట్ డిఫెన్స్ లో ఉన్నప్పుడు పెద్ద కొనుగోలు ఉండేది. నేనన్నాను మరి కొనుగోలు చేయాల్సిన లేదు, ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, నేను కొనుగోలు చేయాలని వాళ్ళు మార్చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 6 months ముందే రిజైన్ చేశారండి. ఆయనకు ఉందనగానే రిజైన్ రిజైన్ ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? మన కష్టపడి సంపాదించుకుందండి ఇది. అంటే ఏం చేశారండి, ఒక బాపట్లని అక్కడ వేసారు. డజంట్ మ్యాటర్ సార్. ఇప్పుడు అదే అంటున్నా కదా, నాకు 27 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి 28 పోస్టులు చేశానండి. వాళ్ళందరూ అనుకున్నారు వీడు అలిగి కోపం వచ్చి వెళ్ళిపోతాడని. ప్రతి పనిలో పని ఉందండి. మావాడు అనేది కదా, యూ ఎంజాయ్ ఎవ్రీవేర్ అని, వర్క్ ఎవ్రీవేర్. అండ్ భగవంతుడు మనకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మన మంచి కోసమేనది. దట్స్ ఆల్. అంటే కొద్దిగా కొద్దిగా అవమానకరంగా ఎందుకండి? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ అదే ఇష్యూ. నేను బాధపడ్డా అనుకోండి, ఆ ట్రాన్స్లేషన్ వాడు సంతోషపడతాడు, బాధపడ్డాడు, నేను పని చేశాను, నేను హ్యాపీగా ఉన్నా అనుకోండి, వాడికి ఏడుపు వస్తుంది. అదే నేను వీడికి బాపట్ల పంపిస్తే బాపట్ల కూడా పని చేసేస్తున్నాడు వీడు, ఫైన్ ఫైన్ అండి. అదే చెప్పు కదా, 27 సార్లు ట్రాన్స్ఫర్ 28 పోస్టులు చేశానండి నేను, ఎప్పుడు బాధపడలేదు. అండ్ షీ గేవ్ ఫుల్ సపోర్ట్. ఓకే, మేడం గారు వైఫ్ సెడ్ ఏది జరిగినా మన మంచి కోసమే. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తానండి, ప్రభుత్వ అధికారులకి, మనకు ట్రాన్స్ఫర్ల గురించి మీరు బాధపడకండి. ఎందుకంటే మనకు అదే శాలరీ ఉంటుంది, అదే కుర్చీ ఉంటుంది, అదే వెహికల్ ఉంటుంది. వేరేదో ఆ పోస్ట్ చాలా మంచిది, దానికి ఇంపార్టెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దయచేసి దాంట్లో ఆ మభ్యతోటి మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. అవునండి, మనది ప్రజాసేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చామండి. అవునండి, ప్రజాసేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాము. అవునండి.
ఆ రాజ్యాంగం కూడా ఇప్పుడు రాజ్యాంగ దివసగా 26 నవంబర్ చేసుకుంటున్నాం. మన చీఫ్ గెస్ట్ వెళ్ళాను నేను రాజమండ్రికి, చెప్పాను నేను. దట్ ఈస్ మనకు బైబిల్, గీత, ఖురాన్ లాంటిదండి అది మనకు, ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఎవరు ఏం చేయాలి, మన హక్కులు ఏంటివి, మన బాధ్యతలు ఏంటివి అవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఐపీఎస్ అనుకోండి, డీజీపీ ఉంది, డీజీపీ ర్యాంక్ వాళ్ళు ఉంటారు పక్కన, ఏ ఆర్టీసీ ఎండి ఉంటారు, కానీ ఇతను డీజీపీ అంటే మొత్తం స్టేట్ బాస్. అండి ఆర్టీసీలో చేయండి, అరే మీకు అవకాశం వచ్చింది, దాంట్లో కూడా మీ మీ ఇన్ఫ్లుయెన్స్, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పర్టీస్ చూపించి దాన్ని చక్కగా పెట్టండి. అయితే ఆర్టీసీ ఎండి అనుకోండి, నాకు తక్కువ పోస్ట్ అని మనం అనుకుంటాం, నేను అనుకోనండి, నేను అనుకోరు. అందులో కూడా పని ఉంది, ఎవరో ఒక ఆఫీసర్ ఉండాలి కదా అక్కడ. అవును, ఎవరో ఒక ఆఫీసరు ఉండాలి కదా, పని చేయాలి కదా, నీకు ఇచ్చారు అవకాశాన్ని. అవునండి, అది కూడా దరిద్రంగా ఉంది ఆర్టీసీ. అవకాశం వచ్చింది మీకు బాగా చేయడానికి, అవునండి, ఇప్పుడు అవకాశం వచ్చింది, అవును, పేరు సంపాదించడానికి మంచిదా, లేకుంటే ఉన్నదాన్ని ఇప్పుడు ఇలాంటి రూమ్ ని మీరు సర్దపెట్టాను అనుకోండి, ఏం సర్దపెట్టాలో అర్థం కాదు, అంత కచరా గిచరా ఉందనుకోండి, సర్దగలను. అవును, అది అంటే ఏ పోస్ట్ వచ్చినా సంతోషించాలి. అది కొంతమందికి అన్నింట్లో పని ఉన్నాయండి, అన్నింట్లో పని ఉన్నాయి, అది పని లేనిది అదే అంటున్నాను కదా. మనము మన మనసులో పెట్టుకుంటున్నాము, ఈ పని చేస్తేనే బాగుంటుంది. నేను ముందు చెప్పాను కదా, మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్లు, అది పిల్లలకి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది ఉండదు, ఇది ఇప్పుడు ఈ విధంగానైతే మన అవయవాలు ఉన్నాయో మన శరీరంలో అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. బ్రెయిన్ కే ఉంటుంది, కళ్ళకే ఉంటుంది, హృదయానికే ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నిటికీ ఉంటుంది. ఏది బంద్ అయిపోయినా మీరు బంద్ అయిపోతారు, ఏది పని చేయకపోయినా బంద్ అయిపోతారు. పిల్లలకే చెప్పినప్పుడు అదే చెప్తాను, ఇదే బంద్ అయిపోతే ఏమవుతున్నా అంటే నవ్వుతారు వాళ్ళు. ఇది బంద్ అయిపోయింది అనుకో, అది ఎగ్జాక్ట్లీ. సో అలానే పని చేయడంలో ఏ మంత్రిత్వ శాఖ వచ్చినా బాగానే ఉంటుంది, ఆఫీసర్లకి ఏ పోస్ట్ వచ్చినా బాగానే ఉంటుంది. పని చేయండి అక్కడ, మనము ఎంచుకున్నాం, మనం ఎవరు మనను భయపెట్టి మభ్యపెట్టి బలవంతంగా తీసుకురాలి కదా. అయితే మనము కావాలని చెప్పి పరీక్షలు రాసి కష్టపడి రాత్రి వాళ్ళు చదివి కష్టపడి వచ్చాం కదా ట్రైనింగ్ చేసి. అలాంటప్పుడు ఆ అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకోండి. ఆంధ్రప్రదేశ్లో 3 ఐపీఎస్ ఆఫీస్ సస్పెండ్ అయిపోయారండి. ఒక జత్వా అని ఒక హీరోని తీసుకొచ్చేసి, అంటే వీళ్ళకి ప్రమోషన్ వస్తాయి, మంచి పోస్టింగ్స్ ఇస్తాము అని అలా చెప్పేసరికి వీళ్ళు చేసేసారండి. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ వర్క్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉంటుందంటే అలా వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ పాటికి. అవునండి, ఆ 3 ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయారండి. ఇప్పుడు అంతకుముందు కూడా చాలా మంది ఆఫీసర్లు జైలు కూడా వెళ్ళారు. అది ఆంధ్రప్రదేశ్లో అది స్మాల్ సాటిస్ఫాక్షన్ కోసం అని ఫైల్ మీద సంతకం పెట్టారు. ఇప్పుడు చదువుకున్నామండి, ఇప్పుడు చదువుకున్నాం, అదే పొలిటీషియన్ సంతకం పెడతాడా చెప్పండి, ఎందుకు పెట్టాడు? మనం అంటారు వాళ్ళు అన్పడని, చాలా మంది అన్పడని. అఫ్కోర్స్ ఎవరు అన్పడలేరు అనుకోండి పొలిటీషియన్స్ కూడా, బట్ వాళ్ళు అంటాం చదువు సంతకం పెడతాడా చెప్పు సెక్రటరీ అంటాడు. ఏంటి దీనివల్ల? అవునా? మరి మనం తెలుగు వాళ్ళ అనుకుని మనం అంటాము, మరి వాళ్ళు చెప్పింది చేస్తాము ఎందుకండి? మనకు రాజ్యాంగం ఉందండి, మనకు రూల్స్ రెగ్యులేషన్ లా ఉందండి. నిన్ను ఉద్యోగం నుంచి ఎవరు తీసేయలేరండి, తీసేయలేరు తప్పు చేయకపోతే. అదే అన్లెస్ తప్పు చేస్తేనే ఎవరైనా నీ మీద చేయగలరు, తప్పు చేయకపోతే ఎవరు ఏం చేయలేరు. ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, శాలరీ ఇచ్చి కూర్చోబెట్టండి, ఎంజాయ్ చేయండి, యోగా చేసుకోండి, ఆర్టికల్ రాసుకోండి, ఏంటండి అది భజనలు చేసుకోండి, దేశం అంతా తిరిగిరండి, చాలా స్థలాలను చూడడానికి చూసండి. ఇప్పుడు లుకౌట్ నోటీసులని, ఎక్కడికి వెళ్ళొద్దని సస్పెండ్ చేసుకోవడం ఎందుకు? స్వయంకృత అపరాధం అండి అది. వేరే వాళ్ళు ఎవరు చేసి పెట్టలేదు, వాళ్ళకి వాళ్ళు చేసుకున్నదే. వేరే వాళ్ళకి బ్లేమ్ చేస్తుండొచ్చు, లేదండి వాళ్ళకి ఏదో ఇంకో ఐఏఎస్ ఆఫీసర్కి కార్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు. ఈవెన్ జవహర్ రెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయి ఏదో 2,000 ఎకరాలు కొట్టేశాడు, ఇలాగే పుకార్లండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మా సర్వీస్ ఉంచడానికి ఆయన కారణం అండి. సర్వీస్ లేకుంటే ఇది బంద్ చేస్తామని అందరూ అనుకున్నారు. ఓకే, ఆయన అన్నారు ఒక మాట, ఐ వాంట్ ఆఫీసర్స్ హూ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ మీ దట్ సార్ దిస్ ఈజ్ రాంగ్ అని. అది ఎవరైతే భయపడకుండా ఇది తప్పని చెప్పగలిగే ఆఫీసర్ కావాలి.
దట్ ఈస్ వాట్ బ్యూరోక్రసీ అండి. భయపడకూడదు, రాజకీయ నాయకుడు భయపడకూడదండి. ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఇప్పుడు జనరల్గా అండి నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు చాలా అన్యాయం చేయమని ఎవరు ఒత్తిడి పెట్టరండి. వాళ్ళ ఒత్తిడి కూడా టెంపరీ. ఇప్పుడు నేను ఒక కలెక్టర్ ఉన్నాను అనుకోండి, మీరు ఒక ఎమ్మెల్యే ఒక రిక్వెస్ట్ తీసుకొస్తారు, చేయలేదనుకోండి, కాంట్రాక్ట్ లేకుంటే ఏదో ఒకటి అనుకోండి, ఎట్ బెస్ట్ యూ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్, అంతే. ఆ ట్రాన్స్ఫర్ తోటి ఆయన సంతోషపడిపోతాడు. ఆ ఎమ్మెల్యే వీఆర్ నాట్ పర్మనెంట్ ఎనిమీ. వాళ్ళకి మనం పర్మనెంట్గా శత్రుత్వం ఉండదు. కానీ ఆఫీసర్లు మోర్ డేంజరస్ అండి. నేను ఒక ఐఎస్ ఆఫీసర్ ఉండి మీరు నాకంటే ఒక 10 సంవత్సరాలు జూనియర్ అనుకోండి, ప్రసాద్ గారు కొంచెం చేసి పెట్టండి చేయనుకోండి, అమ్మా బిడ్డ నా పని చేయవా నువ్వు, చూసుకుంటానులే నిన్ను. సో ఆఫీసర్స్ ఆర్ మోర్ unfair and dangerous to the bureaucracy than the politicians. Politicians not a శత్రుత్వం ఉండదు, పొలిటిక్స్ శత్రుత్వం ఉండదు వాళ్ళకు. There is no permanent animosity. వాడికి నచ్చలేదు అనుకోండి, దే విల్ గెట్ యూ ట్రాన్స్ఫర్. చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారు మేడం గారు నాకు ట్రాన్స్ఫర్ చేయించారు అంతే. తర్వాత మా వ్యూపురాలైంది, మనోరాల్ని మాకు పెద్ద కొడుకు చేసుకున్నాం. మా పెద్ద కొడుకు అప్పుడు సారీ అని అన్నారు, అయ్యో అంటారు. చెప్తున్నా అది. సో లేదండి, వాళ్ళకు పర్మనెంట్ అడ్మినిస్ట్రేట్ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం కూడా నేను ఇండస్ట్రీ మినిస్టర్ కింద ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆయన చాలా రికమెండ్లు చేస్తుండేవాడు. ఫస్ట్ కూర్చున్నాను నేను ఆయన దగ్గర. ఎవరు, మినిస్టర్ గారు? మినిస్టర్ గారి దగ్గర దిలీప్ రాయ్ అని మినిస్టర్ ఉండేవాడు. దిలీప్ రాయ్ నౌ హీఈస్ ఏ హోటలియర్ బిడ్ ఇండస్ట్రియలిస్ట్ అయిపోయాడు. సో నన్ను, సార్ మీ దగ్గర చాలా రికమెండ్స్ వస్తుంటాయి, అవన్నీ కంపల్సరీ చేయాలని ఉంటుందా మీకు? ఉండదు అన్నాడు. ఓకే, సో యాజ్ అ పొలిటీషియన్ మీకు వస్తాయి, పంపించండి నాకు. సో యువర్ జాబ్ ఈస్ డన్, దే విల్ హ్యాపీ. మంత్రి గారు రామచంద్ర పంపించాడు అది డైరెక్టర్కి. నేను మీకు అందులో ఎన్ని అవ్వగలవు ఎన్ని అవ్వలేవు అని చెప్తాను, అవగలిగినవి చేసేస్తాను, మీ ప్రమేయం ఉండదు. అవన్నీ వాటికి వస్తాను, వస్తానండి. ఇందులో మీ ఏమైనా పర్టికులర్గా ఉంటే నేను చెప్తాను, వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలో చెప్తాను. రూల్స్ అంతే, ఎలా చేయాలో చేయాలి, అంతేగాని నేను చేయకుండా వచ్చేస్తానంటే అవంది అసలు అవ్వకూడదని ఉండి మీకు చెప్తాను, దాన్ని చేయలేను అని చెప్తాను. చెప్పేవాడిని. నో, హీ డిడ్ంట్ ఇన్సిస్ట్. రూల్స్ ఆర్ ద గేమ్ క్లియర్, నో క్వారల్. మరి టిల్ నౌ హీస్ మై ఫ్రెండ్, టిల్ నౌ హీస్ మై ఫ్రెండ్. అది. సో మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పింది కరెక్ట్ అయిందండి. ఇప్పుడు మీకు అనుభవం ఉంది, చదువుకున్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు, వెళ్ళి మంత్రి గారికి చెప్పండి ఏవి అవ్వగలవు ఏవి అవ్వలేవు, అవగలిగినవి చేసేయండి. సో వాడు రికమెండ్ తీసుకొచ్చినాడు, హ్యాపీ, మంత్రి హ్యాపీ, ఎవ్రీబడి హ్యాపీ. ఐఎమ్ నెదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ, డన్. మిగతా వాళ్ళ దాంట్లో అసలు అవ్వకూడదు చెప్తాను, ఇది అవ్వదు అవదు, ఒప్పుకునేవాడు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ ప్రతిపక్షం అతన్ని అరెస్ట్ చేసేయండి, మీరు ఏమైనా చేసేయండి, అరెస్ట్ చేసి అన్నారు అనుకోండి, చేయనండి. నో, వై షుడ్ ఐ అరెస్ట్ హిమ్? లేదు, నాకు నెక్స్ట్ ఎలక్షన్ రాకూడదు, సారీ సార్, సారీ, నో, ఐఎమ్ నాట్ ద పర్సన్, గెట్ ఇట్ డన్ త్రూ సంబడి ఎల్స్. yes. మరి రెండో అతను చేసేస్తున్నాడు, అది బట్ అదే దౌర్భాగ్యం అండి. ఏం చేస్తాం, అదే కదా మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమంటే ఎవరు అతను అనుకోండి, వద్దండి బాబు అని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశారంటే చేసేమంటే ఏదోటి ఎత్తకి ఏదోటి. ఇప్పుడు ఏదో ఒకటి డెఫినెట్గా మనం అండి, ప్రతి ఒక్క పొలిటీషియన్, ప్రతి ఒక్క ఆఫీసరు ఐ కెన్ డిస్మిస్ ఆల్ అండి. దేశంలో ఉన్న అందరు ఐఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, లోకల్ ఆఫీసర్ని, డాక్టర్ని, ఇంజనీర్ని అందరినీ సస్పెండ్ చేయగలను. తప్పు చేయలేదు అన్నవాడు ఒక్కడు ఉండడు, ఎవరో కానీ తెలిసి కావాలని చేశాడా, తెలియక చేశాడా, అది అక్కడ రీజన్. తెలియక ఎన్నో తప్పులు అవుతుంటాయండి. దానికి కొంత అందరినీ హ్యాంగ్ చేస్తామంటే అవ్వదు, మన జైలు సరిపో. కాబట్టి డిఫరెన్షియేట్, కావాలని చేయకూడదు. ఇప్పుడు మీరు అన్నారు కదా అరెస్ట్ చేయి, తప్పులుంటే చేస్తానండి డెఫినెట్ గా, తప్పులేదు ఏదోటి ఎదుకు దొరికితే ఠీకే, ఎదుగే ఠీకే. ఇప్పుడు నేను ప్రతి ఒక్కడు సత్యహరించడం వాళ్ళని అనట్లేదండి, నో. కానీ
యూ షుడ్ బి సర్కమ్స్పెక్ట్. ఉమ్. కావాలని ఎందుకు కొని తెచ్చుకోవడము? అవునండి. ఇప్పుడు మీరు చూసారు లేదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమని అన్నారు అనుకోండి, ఏదో తప్పు చేసినట్టు చూద్దాం. ఆయన పడుకుని ఉన్నాడు, ఈ ఆఫీసర్ వెళ్ళి తలుపు కొట్టేశాడండి. తప్పండి, ఆ? తప్పండి, ఏమన్నా ఆయన లేచిన తర్వాత తప్పండి. నేను మీరు డిఫరెన్స్ చేయకముందు చెప్తున్నారు, తప్పు. దట్స్ నాట్ థింగ్. ఉమ్. ఈజ్ నాట్ రన్నింగ్ అవే. ఎక్కడ పారిపోడు కదా. ఈజ్ నాట్ డెకాయిట్. ఆ. ఈజ్ నాట్ దేశాన్ని పెట్టి పారిపెట్టలేదు. ఉమ్. యూ షుడ్ బి అదంటుండే కదండి. ఉమ్. డెఫినెట్ గా సార్ దిస్ ఇస్ మై డ్యూటీ, ఉమ్. ఐఎమ్ డూయింగ్ ఇట్, ఉమ్. నన్ను క్షమించాలి. అది ఓకే, ఆ. హీ విల్ రిమెంబర్ యూ లైఫ్ లాంగ్ అండి. ఓహో, తప్పు అలా చేస్తే నేను ఇది నా నా డ్యూటీ, వృత్తి, నా డ్యూటీ ఇది చేయాల్సి వస్తుంది, నన్ను క్షమించండి. లేచిందో చెప్పచ్చు. పొద్దున్నే బయట వెయిట్ చేయండి అండి. అలాగే ఉంటే ఒక బలగం తీసుకొచ్చి బయట వెయిట్ చేయండి అని అక్కడ గాలి ఎగిరిపోతే పోతానంటే దట్స్ రాంగ్ అండి. దట్స్ రాంగ్, టోటలీ తప్పు. అవును, 100% తప్పండి. అలా చేయడం మాజీ ముఖ్యమంత్రి అదండి కదా. ఇప్పుడు ఆ పొలిటీషియన్ కంటే మీరు అత్యుత్సాహం చూపించారనుకోండి, ఇవాళ కాదు రేపు బెడిసి కొడుతుంది. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి అవసరం లేదు. అదండి. నో, యు ఆర్ అనానిమస్ అండి. బ్యూరోక్రాట్స్, ఇట్స్ ఆల్సో అగైన్ సదా చెప్పారు, యు ఆర్ అనానిమస్. ఓకే, యు ఆర్ ఫేస్లెస్. అందరికీ ఒకే విధంగా ఎవరైతే దేవుడు ఉంటాడో, దేవుడు ఎవరైనా తెలిసా ఎలా ఉంటాడండి? షుడ్ బి అనానిమస్, ఇన్విజిబుల్. నేను పేపర్లో రావాలి, టీవీలో రావాలి, నా పేపర్ కొట్టాలి, రేపు ముఖ్యమంత్రి గారు నన్ను పక్కన పెట్టుకొని సెల్ఫీ తీయాలి. నో, నో, లేదండి. రూల్ ప్రకారం. ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మరి ఏ పోస్ట్ కోరుకోవద్దని పిల్లలు చెప్పారు, వచ్చే హ్యాపీగా ఉండమని. అదే కొంతమంది ఏం చేశారంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి నేను వాళ్ళ ప్రాపం పొంది ఏదో 1 or 2 years అండి ఇమ్మీడియట్ గా కేమ్ హియర్, లగేజ్ రా షిఫ్ట్ చేశాను, అలా వచ్చేసారు. కొంతమంది ఏం చేస్తున్నారు, వెళ్ళిపోయి ఎక్స్టెన్షన్ అడుగుతున్నారండి. ఎక్స్టెన్షన్ అడిగి అక్కడ జాబ్లని, సలహాదారులని. ఉన్నాను అక్కడ ఉండను. ఉంటే ఏమనిపిస్తుంది, ట్రై చేస్తున్నాను అనుకుంటారు. ఇక్కడ ఇచ్చింది అనుకోండి, వీడు ఏదో చేస్తుంటాడు, అందు గురించి ఇప్పుడు వాళ్ళకి ఏదో లాభం చేకూర్చాడు. ఏం చేయలేదు. ఇక్కడ వచ్చాను, కేసీఆర్ గారు దొరికారు, అవును, ఆయన నచ్చాను. ఎందుకు నచ్చానో ఆయనకి తెలుసు, నాకు తెలియదు. అవును, అంటే మిమ్మల్ని ఎందుకని ఇండస్ట్రీస్ దాంట్లో ఆఫీసర్ ఉన్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఫైల్స్ బాగా మూవ్ చేస్తారు. అవి కూడా డిస్కస్ చేయలేదు కదా ఆయనతోటి. అంతే, అది ఫస్ట్ నాడు కలిసినప్పుడే కూర్చొని తిండి పెట్టారు. తర్వాత నుంచి ఢిల్లీ విషయాలు డిస్కస్ చేయించారు, ఢిల్లీ కూడా పంపించారు. కానీ బాగా ఇంకా బాగా డౌట్ సార్, ఉచితాలపై నాకు ఒక డౌట్ ఉంది సార్. 2,70,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు సార్, అమౌంట్లు ప్రజల అకౌంట్లోకి. చాలామంది ఏమంటారంటే ఆ 2,70,000తో డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని చాలా డెవలప్ అయ్యేది, అందరికి ఉద్యోగాలు వచ్చును, అంత బాగుంటాయి, రోడ్లు బాగుంటాయి కదా, రోడ్లు బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, స్కూల్స్, హాస్పిటల్స్ వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు అలా చేశారని అంటారండి. ఏది కరెక్ట్ సార్? నేను అనవసరమైన ఉచితాలు నేను వ్యతిరేకమండి. నేను క్వాలిఫై చేస్తాను. ఇప్పుడు ఒక ఊళ్ళో ఆకలితోటి ముసలాళ్ళు ఎవరో చూసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే అర్థం ఏంటి, ఆకలితో ఉన్న వాటికి ఇంత బువ్వ పెట్టినా వాడికి బిర్యానీ కంటే ఎక్కువ. అవునండి. మనలాంటి వాళ్ళకి బిర్యానీ పెట్టినా వీడికి ఏదో జేబు గులగుల అంటుంది, పెడతాను అంటాం. అవునండి. మా ఒరిస్సా వాళ్ళ సంగతి చెప్పాను కదా, దట్ ఈస్ ద స్పిరిట్ ఐ వాంట్. ఫ్రీ వద్దు, కష్టం చేసుకునే వాడికి చేసుకోండి, వాళ్ళు పని కల్పించండి. ఇవాళ నేను అనేది ఏంటంటే గివ్ ఫ్రీబీస్ ఓన్లీ టు, నేను మీడియాలో కూడా పెట్టాను, సోషల్ మీడియాలో ఎవ్రీ 3-4 months ఒకసారి పెడుతుంటారు నా వ్యూ. I said don't give any freebies unnecessarily. No, give only the deserving cases, really needy. It is the sovereign responsibility of the government to take care of them. 50,000 దాటిన వాళ్ళకి ఇచ్చేస్తాం డబ్బులు లేదండి, అదే నో. అందుకే దానికి సారకి, కోడికి, బిర్యానీకి వండి వాడుతున్నారు వాళ్ళు. నో, డోంట్ గివ్ దెమ్. ఓకే, ఇవ్వకూడదు. మన దేశంలో ఉన్న 145 కోట్లలో ఉండొచ్చు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల మంది అండి రియల్ బీదవాళ్ళు. మనం 85 కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నాం. అది సరికాదు. ఈవెన్ గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు,
డోంట్ గివ్ ఫ్రీ టు ఎనీబడి ఎల్స్, ఓకే. ఓన్లీ గివ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మై ఫిలాసఫీ సేమ్ థింగ్ అండి. మీరు చెప్పిన దానికి రాజకీయ నాయకులు వింటారంటారా? వినిపించాలండి. ప్రతి ఒక్కరు అదే అనుకుంటే ఉంటారు. ఎందుకు వినండి, ఎందుకు వద్దండి అంటే నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం కాదు. అదే అంటే కదా, నీ ఇష్టం కాదు, దీని రాజ్యాంగం ఉంది, సిస్టమ్ ఉంది, ప్రశ్న చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. అదే మనోబలం ఎవరికి రావట్లేదు. ఎందుకంటే నేను ఏదో ఆశిస్తున్నాను, నేను ఒకవేళ దీని గురించి కొట్లాడితే నాకు కావాల్సింది రాదేమో అని చెప్పి భయపడిపోయి మాట్లాడట్లేదండి. అంతే అంతే. నాకు వచ్చినా లేకపోయినా ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేనండి. నాకు ఇది ప్రజలు 5 సంవత్సరాల కోసం రాజ్యాంగ ప్రకారం నాకు ఇది అధికారము హక్కు ఇచ్చారు. నేను అడగాలి నా కాన్స్టిట్యున్సీ గురించి. నాకు మంత్రి పదవి వస్తే ఏంటి, చీఫ్ విప్ వస్తే ఏంటి, విప్ వస్తే ఏంటి లేదండి. అది అందరూ ఇప్పుడు ఇవాళ మంత్రి ఇంకా 4, 5 ఉన్నాయి కదా, నాకు వస్తా అని ఎవరు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారితో. అది వెయిటింగ్. సో ఆయనకు నచ్చని ఏం మాట్లాడరు, విమర్శిస్తే అయిపోయింది కదా, ఇక ఛాన్స్ రాదు కదా, అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉంది సార్? ప్రభుత్వం 1 year చూస్తే 54,000 60,000 పోస్టులు ఇచ్చామన్నారండి. అంటే కేసీఆర్ గారు ఇవ్వలేదు, నేను ఇచ్చేసాను అన్నాడు ఈయన. కొన్ని లైన్లు ఉండే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారండి. ఆయన ఫంక్షన్ చేయనివ్వండి 5 సంవత్సరాలు సార్. ఆయన అందులో వచ్చిన వారం నుంచి అంటున్నావు నీ పథకాలు ఏమైనాయి, నువ్వేం చేస్తున్నావు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే అన్నారు. అన్ని చోట్ల ఇక్కడనే బ్లేమ్ చేయట్లేదు, బీజేపీ వాళ్ళని టిఆర్ఎస్ వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. కంగారేంటి చోట్ల కంగారేంటి, 5 సంవత్సరాలకి ప్రజలు వాళ్ళకు ఇచ్చారు, ఓటు ఇచ్చారు, నువ్వు ఎందుకు అసహనం? ఇప్పుడు వాడు సరిగా చేయలేదు అంటున్నావు, కానీ ఏం చేస్తే బాగుంటుంది చెప్తున్నావా? చెప్పట్లేదండి. అదే దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్ రాజ్యాంగంలో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కి ఇచ్చిన రోల్ ఏంటండి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఏం చేస్తే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి, ఆచరింపదగిన సలహాలు ఇవ్వాలి, ఇవ్వట్లేదండి. అంతేగాని పొద్దున్న నుంచి ఆయన తిట్టడమే, నువ్వు కూర్చున్నావు, అలా కూర్చున్నావు, ఇలా కూర్చున్నావు అదే అంటున్నారు. కానీ ఎలా కూర్చోవాలో చెప్తే బాగుంటుంది కదా. అది సరే. ఇక ఈవీఎంలో ఒకటి అంటుంటారు సార్, మీకు మీ అభిప్రాయం సార్? ఈవీఎంలో మాయ అంటారు. ఆమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ సార్. ఓకే. విత్ అథారిటీ కాకపోయినా కూడా కాన్ఫిడెంట్ చెప్పగలను. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ మ్యానిపులేట్. అరే ఇక్కడ కూర్చొని చంద్రమండలంలో ఇక్కడ నుంచి సిగ్నల్ పంపించి ఏమో చేయగలుగుతున్నాం, చేయలేమండి. చేయాలనుకుంటే. కానీ సిస్టమ్ పకడ్బందీగా ఉందని నా నమ్మకం. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మా బ్యాచ్మేటే, ఐఏఎస్ బ్యాచ్మేటే. ఓకే. అతను డిస్కస్ చేస్తుంటాను. రామచంద్ర కూడా డిస్కస్ కిतना క్రిటిసిజం సంభాలు క్రిటిసిజం అని ఎవరు చేసినా. సో దెర్ ఈజ్ అ స్కోప్ అండి, దేర్ ఇస్ స్కోప్. సో నా సలహా ఏంటంటే, వెన్ ద స్కోప్ ఇస్ దేర్ అండ్ క్రిటిసిజం వస్తున్నప్పుడు గో బ్యాక్ టు థింగ్. బ్యాలెట్ పేపర్ అంటే దూద్ కా దులాన్ అయింది, అదే గొప్పదేం కాదు. నేను తీసుకొని పెట్టిస్తాను, ఏం చేస్తారు మీరు? కొట్టేసేసి అన్ని పద్ధతుల్లో ఉన్నాయండి. ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ అంత మహా గొప్ప దేశం. ఏమన్నారు రాసిన ట్రంప్ గారు? నా ఓట్లన్నీ తీసి పడేశారు అన్నారు. బ్యాలెట్ ఓట్లే, నాట్ ఎలక్ట్రానిక్ ఓట్స్. అంటే నాకు ఏంటంటే, మీరు ఏదో మ్యానిపులేట్ చేసినప్పుడు మన బీజేపీకి 240 వచ్చినాయండి, మ్యాజిక్ ఫిగర్ రాలేదండి. 272 ఎంత రావాలి, ఓ 40 తగ్గినాయి. వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు కదా సార్? అలాగైతే నా డౌట్. దిస్ ఆర్ ఆల్ కామెంట్స్ అండ్ కౌంటర్ కామెంట్స్ అండి. అంటే నేను అడిగిన దెర్ ఈజ్ ఎ స్కోప్ టు మ్యానిపులేట్ అన్నాను. అయిందని అనట్లేదు. అలా ఉన్నప్పుడు నా సలహా ఏంటంటే, నేను అదే ఇచ్చాను, వీళ్ళకి కూడా చెప్పాను, నువ్వు కూడా రికమెండ్ చేయరా, లెట్స్ గో బ్యాక్ టు బ్యాలెట్ పేపర్స్ అని చెప్పాను మా వాడికి. చెప్పారు. సో నేనేంటంటే, అలా ఉన్నప్పుడు లెట్స్ గో బ్యాక్ టు బ్యాలెట్. వై ఆర్ యు ఫైటింగ్? ఓకే. ఎందుకు ఫైటింగ్? డౌట్ ఎందుకు? అది బాగుంది. బ్యాలెట్ పేపర్ చేయొచ్చండి, అవుతుందనే నేను చెప్పండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ ఎంతవరకు వచ్చిందో ఆ ఎలన్ మస్క్ గురుగారిని అడగండి, చెప్తారు. ఎలన్ మస్క్ ఇప్పుడు మన ఈ ఫోన్లు ఎన్ని ఉన్నాయి కదా, ఇంకో సంవత్సరాలు ఇవన్నీ పనిచేయవు. బ్రహ్మాండమైన ఫోన్ తీసుకొస్తున్నాడు ఆయన. సిగ్నల్ అవసరం లేదంట. ఒక కళద్దాలు తీసుకొచ్చాడు, ఆ కళద్దాలు పెట్టుకుని మీరు మాట్లాడవచ్చు ఫోన్లు. ఓకే, కళద్దాలు పెట్టుకుని ఇంక ఫోన్లో మాట్లాడతా. ఛార్జింగ్ అవసరం లేదంట సార్, ఛార్జింగ్ అవసరం లేదంట. తర్వాత మనకి సిగ్నల్ అవసరం లేదట అండి, ఇంకా డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నా. సో
అండ్ హీస్ కమింగ్ విత్ టెస్లా కార్ అంటారా? జెట్స్, ఆ, సూపర్సానిక్ జెట్స్, సూపర్. faster than speed of light, ఓకే. not speed of sound. ఉమ్, సో టెక్నాలజీ డెవలపింగ్ అండి. అవునండి. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నేను చెప్పేది అంటే ఎనీథింగ్ కెన్ బి డన్. కానీ అవుతుంది అని నేను చెప్పట్లేదు, అవునండి. నేను చెప్పలేను. అవుతుంది అని చెప్పట్లేదు, అవ్వట్లేదు అని కూడా చెప్పలేను. ఉమ్, బట్ దిస్ ఇస్ స్కోప్. స్కోప్. సో నా సలహా ఏంటంటే యాజ్ ఏ అలా డౌట్ ఉన్నప్పుడు ట్రైన్డ్ బ్యూరోక్రాట్ అండ్ సీనియర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హూ Hmm. వాంట్స్ ద సిస్టమ్ టు బి పర్ఫెక్ట్ అండ్ బియాండ్ క్రిటిసిజం ఆఫ్ దిస్ థింగ్, ఉమ్, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అది తీసేసి పేపర్, బ్యాలెట్ పేపర్. అనుమానం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం మంచివాడి లక్షణం, కానీ కాదు అదే బాగుంది అని ఆర్గ్యూ చేయడం మూర్ఖత్వం అవుతుందండి. ఇది ఆ మాట చెప్పండి నేను. ఇంకా జమిలి ఎన్నికలు అంటున్నారండి, దాన్ని ఏమంటారండి? జమిలి నాకైతే నచ్చింది. 100% ఇట్ షుడ్ బి అండి. చెప్పండి. మై గాడ్, మన దేశం మీద రాజ్యాల్లో ఎప్పుడు చూసినా ఎలక్షన్స్, ఎప్పుడు చూసినా ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, కోఆపరేటివ్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎప్పుడు చూసినా ఎలక్షన్స్ అండి. ఎలక్షన్ కోడ్ ఉంటది. లేదండి, ఇట్ హ్యాస్ టు బి డన్ అవే విత్ వన్స్, ఒకసారికి. నో మోర్ ఎలక్షన్స్, నో మోర్ ఎలక్షన్. ఎవరైనా రిజైన్ చేయాలనుకోండి, పోనండి, ఖాళీ ఉండండి, ప్రపంచం మునిగిపోదు. ఎవరైనా చనిపోయారనుకోండి, పోనండి, ఆర్ మేక్ ఇట్ హూ ఇస్ నంబర్ 2. అది ఏం కాదండి, అది ఏం కాదు. దేశము ప్రపంచం ఉప ఎన్నికలు ఉండకూడదు. ఇంకా జమ్మి ఒకసారి ఎలక్షన్ పెట్టేసామంటే అంతే, 5 years. 2 నెలల్లో 3 నెలల్లో మొత్తం ఎలక్షన్, ఇంకేం పని లేదు, చేసాడు అన్ని అంతే. మీరు సీనియర్ సిటిజన్కి 2 అబ్బాయిలు అని చెప్పారు సార్ నాకు. మరి కోడళ్ళు 2 పెళ్ళి అయిపోయినాయండి? అయిపోయినండి, 2006లోనే అయిపోయింది. అయితే మొత్తం మీకు 2 కోడళ్ళను 2 అబ్బాయిలు. వాళ్ళకు పెద్దవాడికి 10 ఏళ్ళ అమ్మాయి, చిన్నవాడికి 12 ఏళ్ళ అబ్బాయి. అయితే కోడళ్ళు ఎలా ఉంటున్నారు? కోడలతో ఎలా ఉంటారు కోడళ్ళు? మా పిల్లలు రేపు వస్తుంది మనం చూడడానికి, ఉండడానికి. అబ్బాయి రావట్లేదు, కోడలు వస్తుంది. ఎందుకు వెళ్తున్నానంటే సీనియర్ సిటిజన్లు అంటే ఎలా ఉండాలి అంటే మానవ సంబంధాలన్నీ వెళ్ళిపోతున్నాయండి. నేను కొద్దిగా మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పేసి, సీనియర్ సిటిజన్లు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిది అంటారు? పిల్లలండి, ఇప్పుడు ఇదివరకు మనది ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. అవునండి. ఉమ్మడి కుటుంబం వల్ల చాలా లాభాలు ఉండేవి. చాలా అంటే, ఒకటి, పిల్లల గురించి తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా వాళ్ళకి పద్ధతులు నేర్పి, చదువులు నేర్పేసి, అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు చూసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు రేపు మనం చదువుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఉండేవాళ్ళు కాబట్టి అది నడిచిపోయింది. అవునండి. ఇప్పుడు ఏ దేశాలకు, దూరదేశాలకు వెళ్ళాల్సింది కాబట్టి ఒక దగ్గర ఉమ్మడి కుటుంబం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి అమెరికాలో మొన్న 47 రోజులు తిరిగి వచ్చానండి. అక్కడ వెళ్ళి ఉండాలంటే నా వల్ల అవ్వదు. ఇక్కడ నేను రోజు పొద్దున్న లేచిన తర్వాత ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, పని చేయాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఏమి ఉండదు. అవును. అట్లే సెలవర్చుకుంటే అవుతా అనుకుంటే ఎవరిని కాదు, బట్ చెప్తున్నా. సో ఎలా అయిందంటే, ఇప్పుడు వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఉంటున్నారు, కానీ అట్లీస్ట్ మనం ఉన్నామని కలిసి. ఇప్పుడు రేపు వస్తుంది, 4 రోజులు ఉండి 5 రోజులు ఉండి వెళ్తుంది. సో చిన్న కోడలు వస్తుంది, వాడు బయటకు వెళ్ళాడు అహ్మదాబాద్కి ఏదో ప్రోగ్రామ్ మీద. సో మా అబ్బాయి వాడి పనిలో అక్కడ చూసుకున్నాడు, వస్తున్నారు. అంటే వాళ్ళు ఆ పనుల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు, అలా చేయాలి, సలహాలు ఇస్తుంటారని అన్న? అడిగిన దానికే సలహాలు, అడిగిన దానికి లేదండి, ఉచిత సలహాలు లేవు. అంటే పైసలు తీసుకోను బట్ అంటున్నా. ఎందుకంటే వాళ్ళు, ఇప్పుడు మనం కూడా పెరిగాం కదా. అవునండి. కింద పడో పైన పడో కొట్టుకోనో తిట్టుకొని పైన వాళ్ళు పెడతారు. వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎలా ఉండాలో, ఏం చేయాలో. మధ్య మధ్య ఇస్తుంటాం అనుకోండి, వింటే హ్యాపీ, వినబడితే నాట్ అన్హ్యాపీ. ఓకే, వదిలేయడం అంతే. అంతే. కొత్తగా సహజీవనం విన్నారా సార్? సహజీవనం అని, సహజీవనం అని పెళ్లిళ్ళు చేసుకోరటండి, అమ్మాయి అబ్బాయి కలిసి. అంటే మెల్లిమెల్లిగా మనము నాగరికత నుంచి అనాగరికతకి వెళ్తున్నామండి. ఫ్రమ్ నాగరికత టు అనాగరికత, సివిలైజేషన్ టు అన్సివిలైజేషన్. ఇప్పుడు ఇవన్నీ సిస్టమ్స్ అన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ద సొసైటీ వాజ్ నాట్ ఆల్సో ఇన్ ఇంటరాక్టివ్ మోడ్. అమెరికాలో వాళ్ళు ఇండియన్ ఎవరో తెలియదు, ఇండియన్ వాళ్ళు జపాన్లో ఎవరో తెలియదు, జపాన్ వాళ్ళకు టోక్యో, సౌత్ ఆఫ్రికా వాళ్ళు తెలియదు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్ తెలియదు కదా. అప్పట్లో కూడా ఈ మ్యారేజ్ అనేది ఒక పద్ధతి నడిచింది అక్రాస్ ద గ్లోబ్. ఓకే. when there was no communication, no exchange of views and messages, still we followed the same system. అవునా కదా? అవునండి. ఒక సంసారాన్ని ముందు తీసుకోవడానికి మగడు పెళ్ళ ఆడది మగడు పెళ్లి చేసుకోవాలని ఉండాలండి.
పద్ధతి చేసుకోండి. పిల్లలు వద్దటండి. పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు. ఆ పిల్లలు వద్దన్న వాడికి నా ఒక సలహా అనమాట, మూర్ఖుడా, నువ్వు రేపు ముసలోడు అయిన తర్వాత నేను ఎవరు చూసుకుంటాడు? అది ఆలోచించట్లేదండి. ఉంటారు కదా వాళ్ళు చేసేవాళ్ళు చాలా ఉంటారు. వాళ్ళ కొడుకు నీకెందుకు చేయాలి? నువ్వు పైసలు ఇస్తావు కరెక్టే, ఎందుకు చేయాలి? నీకెందుకు చేయాలి? వేరే వాళ్ళ కొడుకు, కొడుకో కూతురు ఎవరో. అవును. పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు. అదంటే కదా ఇప్పుడు పశువులు కూడా సహజీవనం కొన్ని నడుపుతున్నాయండి. మరి దానికంటే మీరు అధ్వానం అనుకోండి ఏం చేయలేరు కదా. అవునండి. ఎవరు ఏం చేయలేరు. నేను ఇదే చేస్తాను, మంచిది కాదురా అన్నప్పుడు ఇదే చేస్తాను అనుకో, ఏం చేస్తాను చెప్పండి? ఏం చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే, నేను ఒక డాక్టర్ని అడిగితే ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయితో 2 సంవత్సరాలు ఉంటాడు, ఇంకొక అమ్మాయి 2 సంవత్సరాలు, అలా అనుకోండి. ఫైనల్గా ఎయిడ్స్ బాధితులు ఎక్కువ మంది అవుతారండి. అది డాక్టర్ గారు ప్రపంచాన్ని ఎక్కడ తీసుకెళ్తామో నాకు తెలియదు. ఈ ప్రపంచాన్ని, అవునండి, ఈ సమాజానికి ఎక్కడ తీసుకెళ్తామో నాకు తెలియదు కదా. ఒక సైడ్ ఏమో సైన్స్ ఆ విధంగా దూసుకెళ్ళిపోతుంది. అవునండి. టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫిజిక్స్ నే ఉల్టా రాస్తున్నాడు కదా. అవును. ఇఫ్ ఏ ప్లేన్ కెన్ గో ఫాస్టర్ దాన్ లైట్, దట్స్ ఐన్స్టైన్ అదే అన్నాడు కదా, ఇట్ కెనాట్ బి ఫాస్టర్ దాన్ లైట్ అని ఎనీథింగ్. అవునండి. ఐన్స్టైన్ గారు when he got Nobel Prize, that's what he said. But now he is saying I can send a plane faster than speed of light. అవునండి. సైన్స్ రివర్స్, అవునండి. ఫిజిక్స్. సార్, జయప్రకాష్ నారాయణ గారు, ప్రవీణ్ కుమార్ ఒక ఆయన ఉన్నారండి, అలా జేడి లక్ష్మణ్ వాళ్ళు పార్టీలు పెట్టారు సార్. పార్టీలు పెట్టి వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది సార్. అది ఎందుకు ప్రజలు ఎందుకు నమ్మలేదు సార్? వీళ్ళు సిన్సియర్ ఆఫీసర్లు, మంచి పేరు ఉంది వీళ్ళకి, ప్రజలు వీళ్ళు ఈ పార్టీని నమ్మలేదు సార్. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి నడపడానికి కూడా చాలా అవసరాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక ఆఫీసర్గా ఒక జిల్లాలో ఉన్న ఒక డిపార్ట్మెంట్లోనే ఒక మంచి పని చేయగానే అన్నీ బాగు చేసేస్తామని ఎక్కడ రాసి పెట్టలేదండి. ప్రజల్లో ఇప్పుడు అధికారంతో నేను అదే ఆఫీసర్లతోటి స్టాఫ్ తోటి పని చేయించుకోవడం వేరు. ఆఫీస్ చేస్తావా లేకుంటే సస్పెండ్ చేస్తావా, ట్రాన్స్ఫర్ చేస్తావా, ఇది అనడం వేరు. అలా చేసిన వేరు. కన్విన్స్ చేసి, ఇప్పుడు పొలిటికల్గా ఇప్పటికి వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఆశల్ని చిగురింప చేసి వాటిని ఎలా నెరవేర్చగలమని వాళ్ళకి నమ్మకం కలిగించాలి. హిట్లర్ చెప్పాడండి, యూ కెన్ మేక్ పీపుల్ కమ్ టుగెదర్ ఆన్ 2 occasions. 2 సందర్భాల్లో కలపచ్చు. ఏంటి? ఒకటి, అందరికీ ఆశలు ఆశయాలు ఒకటే ఉంటే, లాభాలు ఒకటే ఉన్నటువంటి, అప్పుడు కలుస్తారు. ఓకే. ఆర్ యూ సబ్జెక్టెడ్ టు థ్రెట్? అందరిలో అది కలవకపోతే మీరు చచ్చిపోతారు, మీరు భయాందోళన గురి చేశారు అనుకోండి. ఐదర్ కామన్ థ్రెట్ ఆర్ కామన్ బెనిఫిట్. ఈ 2 సందర్భాల్లో కలిసిపోతారు. సో హియర్ రాజకీయ నాయకుడు ఎలా కావాలంటే వాళ్ళలో అది కలగజేయాలి. ఇప్పుడు తెలంగాణ గురించి ఫైట్ చేసినప్పుడు ఏం చేశారు? ఇది అయితే మనకు ఏం లాభం చేకూరుతుంది, మన రాష్ట్రాన్ని మనమే నడుపుకోవచ్చు, మన ఉద్యోగాలు మనకి ఇచ్చుకోవచ్చు, మనం చేసుకోవచ్చు అనేది కల్పించారు. అది కామన్గా వచ్చేసింది అందరికి ఆశ. ఎంతవరకు వెళ్ళారంటే చావడానికి కూడా తయారైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం అది రావట్లేదు అని అనిపించినప్పుడల్లా ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశతోటి. సో వీళ్ళు అలా కలగజేస్తే, కానీ అది కలగ చేయలేదు. ఇండివిజువల్గా వెరీ గుడ్ ఆఫీసర్స్, బట్ పబ్లిక్ ఫోరం వేరు, అఫీషియల్ ఫోరం వేరు. అది వాళ్ళు గ్రహించలేదు. అదే అండి, గ్రహించలేదు కాదు, గ్రహించి అంటే వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువగా ఊహించుకున్నారు అన్నమాట. ఎక్కువ మనకి బ్రహ్మాండం పేరు ఉందో ప్రజల్లో ఉంది, అందరూ ఓట్లు వేసేస్తారని. దేవవ్రత కంఠ అని ఒక ఆఫీసర్ ఉండేవారు ఇక్కడ, మా ఉరియాడు. హిస్ వైఫ్ ఇస్ నౌ సౌమ్య మిశ్రా, అడిషనల్ డీజీపీ అది ఉంది ఇప్పుడు అమ్మాయి, సౌమ్య మిశ్రా. వాళ్ళ హస్బెండ్ ఐఏఎస్ ఉండే, 86 బ్యాచ్ ఆఫీసర్, 86 బ్యాచ్ ఆఫీసర్. ఇక్కడ రిజైన్ చేసేసి ఒడిశాకి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు.
నేను దేవు వాట్ హ్యావ్ డన్, ఏం చేసావన్నాను. ఉమ్, సార్ ఐ జాయిన్ కాంగ్రెస్ పార్టీ అండ్ సూన్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ప్రెసిడెంట్, ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్ విన్ అవుతాం, ఐ విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఆ, సార్ నో, ఐ థింక్ దో యు ఆర్ ఎ ఒరియా, ఉమ్, మీరు ఒరియా వాళ్ళని మీరు సరిగా స్టడీ చేయలేదు అన్నాడు. అదేంటి సార్ మీరు తెలుగు వాళ్ళ ఏదంటున్నా అంటే, నేను తెలుగు వాళ్ళని అంటున్నాను, ఉమ్. ఒరిస్సా వాళ్ళ సైకాలజీ మీరు అర్థం అవ్వలేదు మీకు? అర్థం లేదు. పార్టీ ప్రెసిడెంట్ కాకుండా ఆయన ఏం చేయలేదు, ఉమ్, నిరాశ చెందాడు, చచ్చిపోయాడు. ఉమ్. సో గెలవలేవు రాజకీయంగా. ఇంకొకటి వచ్చాడు మహంతి అని, ఉమ్, ఇక్కడ జయప్రకాష్ నారాయణ చూసి నేను కూడా అక్కడ నేను ఇంకో జయప్రకాష్ నారాయణ వచ్చాడు. ఆ, మహంతి మహంతి పోలీస్ ఆఫీసర్, ఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు, ఒక సర్పంచ్ కూడా గెలవలేదు. కష్టం అండి. ఇప్పుడు బ్యూరోక్రాట్ అయినంత మాత్రాన అన్లెస్ యూ హ్యావ్ ఏ పబ్లిక్ని మీరు గ్యాల్వనైజ్ చేయగలిగితే, అఫీషియల్ అథారిటీతో చేయడం వేరు, ఇండివిజువల్గా అది వాళ్ళు గ్రహించుకోలేదు అనేది. ఇప్పుడు స్వాతంత్రం అప్పుడు గాంధీ గారి కంటే ముందు కూడా చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. అవునండి, చాలా మంది ఉన్నారు. అవును, తర్వాత కూడా చాలా మంది వచ్చారు, కానీ అందరినీ ఏకం చేయగలిగారు ఆయన, గాంధీ మహాత్ముడు. అందుకే మహాత్ముడు అన్నాం మనం. ఈ డ్రెస్ వైట్గా ఉన్నది ఏంటి కారణం ఏమైనా ఉందా ప్రత్యేకంగా? ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమైనా డ్రెస్ అని ఉపయోగపడిందా మీకు? ఉపయోగపడిందండి. ఎలా ఎలా అంటే అక్కడ నార్మల్ డ్రెస్కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కడు బిజినెస్ వాడు వీడు వాడు వస్తుంటారు కదా. అంటే ఢిల్లీ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏదైనా ఆఫీస్కి, మామూలు డ్రెస్ వేసుకెళ్తే మీరు ఎవరు, కహా జాయింగి, కహా జారే అని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళారు మీరు ఎవరు. ఇప్పుడు దీని అడిగి అనుకోండి, వాడు సెల్యూట్ కొట్టి పంపిస్తారు ఈ డ్రెస్ చూడగానే. అసలు తప్పు చేయడానికి కాదు, బట్ ఇక ప్లస్ ఢిల్లీ వాతావరణానికి ఇది చాలా మంచిదండి. లెనిన్ కదా, అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా, ప్లస్ జూన్ జూలై అయితే భయంకరమైన చెమట, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. దీని గురించి నేను అలవాటు చేసుకున్నాను. మిమ్మల్ని కూడా గుర్తిస్తారు, ఇదేదో స్పెషల్గా ఉందని తెలిసిపోద్దండి. మామూలుగా అయితే మీరు మామూలుగా షర్ట్ వేసేసుకుని ప్యాంట్ వేసుకుని అనుకో, మీరు అంటే కార్లు కూడా చూస్తారు మనండి. కార్లు కూడా ఇక కార్లు అయితే మీరు ఎవరైనా ఉన్నా కూడా మర్సిడీస్ బెంజ్ వెళ్ళారనుకోండి, బెంజ్లో వెళ్తే, బెంజ్లో కానీ ఆవిడీలో వెళ్ళారనుకోండి, చెల్లిస్తావు వెళ్ళండి. డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తున్నారండి. మీరు ఎవరు ఏంటనేది అది సమాజానికి లాంగ్ టర్మ్లో కానీ చాలా దెబ్బతీస్తుంది. కానీ వాటి రోజున మీరు డబ్బు ఎలా సంపాదించాలని ఎవరు అడిగేవాడు లేడండి. వాళ్ళ అది డబ్బు ఉందనుకోండి చల్తా అంటారు, సెల్ఫీ సార్ అంటారు. డబ్బు లేదనుకోండి, ఏ హటో 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 సాబారా జరుగు జరుగు. అదండి ప్రపంచం అలా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని మార్చాలండి మనం. ఇది పిల్లలకి స్కూలింగ్ దశ నుంచి కూడా చెప్పాలి. స్కూలింగ్ దశలో ఇదివరకు స్కూళ్ళలో మనకు కొన్ని నీతి కథలు ఉండేవి, మోరల్ క్లాసెస్. అప్పుడు మరి ఏ మహానుభావుల్లో వాళ్ళు తీసేశారు. ఇప్పుడు ఏమైనా ఉంటే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప ఇంకా వాళ్ళకి ఏం అవ్వట్లేదు. అవునండి. దానివల్ల సామాజికంగా ఇప్పుడు ఆర్థికంగా సాంకేతికంగా పెరిగితే కాదండి, సామాజికంగా కూడా బలపడితేనే ఏ సమాజంలో కలిసి ఉంటుంది. మనం దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము. మన దేశం ఎలా ఉండేదండి వందల సంవత్సరాల క్రితం, ఎలా ఉండేది? స్వర్ణయుగం అని మన హిస్టరీ స్వర్ణయుగం. అవునండి, చదువుకున్నాం. గోల్డెన్ ఏజ్, గోల్డెన్ ఏజ్, రియల్ గోల్డెన్ ఏజ్. అవునండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మనల్ని దండెత్తి మనల్ని దోచుకున్నాయి కదండి. ప్రతి ఒక్క దేశం, యూరోప్ నుంచి అందరు వచ్చి, ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు నలంద చూసి వచ్చామండి. బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అది. ప్రపంచంలో ఉన్న చదువుకోవడానికి ఇక్కడ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం వీసాలు అడుగుతున్నాం. అమెరికాలో వెళ్ళాలా, యూకే వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, న్యూజిలాండ్ వెళ్ళాలా, సింగపూర్ వెళ్ళాలని ఇక్కడ అడుగుతున్నాం. వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారండి. బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్ అవి. పవిత్రమైన భూమి అండి. అదే బీహార్లో పక్కనే గౌతమ బుద్ధుడు పుట్టాడు. అవును. సో అలాంటి ప్రాంతంలో ఇంకా మీరు సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఎలా సార్? మీ అంటే ఎలాగా మీకు ఎంటర్టైన్మెంట్? సినిమాల మీద అంత ఆసక్తి లేదండి. సినిమాలు అంటే బాహుబలి అనే సినిమా చూశాను, అలాంటి కొన్ని చూశాను. ఇప్పుడు నిన్న కూడా ఎవరండి మీరు పుష్ప 2 చూశారండి? లేదండి, నాకు 1000 రూపాయలు పెట్టి చూసే ఎంపిక లేదు. అది మామూలుగా అయినప్పుడు చూద్దాము, లేకుంటే ఓటీటీలో చూద్దాం కానీ లేదని చెప్పాను. సినిమాలకు అప్పుడప్పుడు వెళ్తుంటాను, బట్ అదర్వైజ్ మొత్తం
నేను కాలేజ్ చేసే వరకు ఒక డజన్ కూడా చూసుంటానండి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే వరకు. ఓకే. ఇక పెళ్ళైన తర్వాత కొంచెం మేడం గారిని అప్పుడప్పుడు వెళ్తుంటాం, అదర్వైజ్ సినిమాల మీద. బట్ ఇది మంచి మీడియం అండి అది. అది సోషల్ రిఫార్మ్కి, సోషల్ చేంజ్కి, సోషల్ ఎడ్యుకేషన్కి మంచి రిఫార్మ్ అండి. కానీ మన దురదృష్టం అంటే దాన్ని సోషల్ డెవలప్మెంట్ కోసం కాకుండా అగ్లీ ఎంటర్టైన్మెంట్ కోసం అవునండి. అంటే డైరెక్టర్లను అడిగాను, అడిగితే వాళ్ళు ఏమంటారంటే మంచి సినిమాలు అమ్మ, తర్వాత అది దేవుడు, గుడి, బడి అలా చూపించామనుకోండి ఎవరు చూడలేదండి. అదే అమ్మాయి ఓడి అని పెట్టామనుకోండి అదే జనాలు చూసేస్తున్నారు. అదే ఇప్పుడు పబ్లిక్ మనస్తత్వాలు, ఇప్పుడు మనస్తత్వాలు కూడా ఎలా మారుతున్నాయి, సినిమాలను చూసి పబ్లిక్ మనస్తత్వాలు మారుతున్నాయి, మనం చేసే పద్ధతిని బట్టి మనస్తత్వాలు మారుస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కడు న్యాయంగా ఉన్నాడు అనుకోండి, అన్యాయం చేయడానికి ఒక్కడన్నా ముందుకు వస్తాడా? లేదు. ఇప్పుడు దుర్గప్రసాద్ గారు బాగుపడిపోతున్నారు, నేను కూడా ఇంకో 2 ఎక్కువ చేసి బాగుపడతాను ఉంటుంది. అది ఇప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ ఏ హ్యాపీ సిటిజన్, నాట్ ఏ రిచ్ సిటిజన్ అండి. మనం ఒక సంతోషకరమైన సంతోషం కలిగిన సంతోషం చేయించే నాగరికత కానీ నాగరికుడిని తయారు చేయాలి, కానీ నువ్వు రిచ్ అయిపోరా అని కాదు. హౌ కెన్ యూ క్రియేట్ హ్యాపీనెస్, అది కావాల్సిందండి. అవునండి. కానీ ఇక ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలా. రీసెంట్గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అన్ని సినిమాలు ఏమైనా చూసారా సార్? అన్న విన్నారా పోయిన వాళ్ళ గురించి? విన్నాను, బట్ చూడలేదండి. వాళ్ళ సినిమాలు కూడా చాలా సూపర్, అంటే ప్రజలు చూస్తున్నారు జనాలు. అదే అలాంటి సామాజిక మార్పు కోసం తీసుకురావాలండి. ఎందుకంటే అది వెరీ స్ట్రాంగ్ మీడియం, ఈవెన్ ప్రెస్ అండ్ మీడియా కూడా అండి. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, అరే అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. అవును, అలా అంటారండి. అవునా కదా, ఏమంటారు? టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, చూశానంటారు. వచ్చింది, అవును వచ్చింది అంటే అది నిజమే ఉంటుంది. సో ఎంత ప్రభుత్వం చేస్తుంది చూడండి. అవునండి. దాన్ని మనం క్యాజువల్ తీసుకుంటున్నాం, ఏది ఇష్టం వచ్చే రాసేస్తున్నారు. కరెక్ట్ కాదండి అది. న్యూస్ పేపర్ షుడ్ గివ్ న్యూస్, నాట్ వ్యూస్. అది వ్యూస్ కోసం దెర్ ఇస్ ఎడిటోరియల్ అండి. ప్రతి న్యూస్ పేపర్లో దెర్ ఇస్ ఎడిటోరియల్ సెక్షన్, యు గివ్ యువర్ వ్యూస్. అక్కడ అన్సెన్సార్డ్ అన్రీజనబుల్ అక్కడ ఇవ్వండి, వ్యూస్ ఇవ్వండి అక్కడ, దట్స్ వ్యూస్ కి. అది న్యూస్ షుడ్ బి న్యూస్ ఓన్లీ. అది ఇప్పుడు ఇవాళ దుర్గప్రసాద్ గారు బైహోం భుజాకి వచ్చారు, ఇట్స్ న్యూస్. అవును. దానిలో ఏమి యాడ్ చేస్తాం? ఇద్దరు రామచంద్రుడు అని దుర్గప్రసాద్ గారు గృహ పఠాన్ని చేశారు, అదే న్యూస్. అదే న్యూస్ పెట్టారు అనుకోండి, అది దౌర్భాగ్యం. ఏదో కలుసుకుని ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి అనవసరం, మారిపోయింది అనమాట. అలాంటి అదే మీరు అన్నట్టే అలాంటి చూసి పెట్టలేదు అనుకోండి, చూడట్లేదు. సో ఇది సమాజం, ఇప్పుడు సమాజం వాళ్ళు మార్పితే వల్ల వాళ్ళు సమాజం మార్పితే వల్ల నాకు కన్ఫ్యూజన్గా ఉంది. చిరంజీవి గారి సినిమాలు చూసేవారండి మీరు? చిరంజీవి గారి సినిమాలు అందరినీ చూశానండి. చిరంజీవి గారి గురించి చెప్పండి సార్, ఏమన్నా మీకు జ్ఞాపకం ఉంటే. వెరీ గుడ్ యాక్టర్ అండి, వెరీ గుడ్ వర్సటైల్ యాక్టర్. ఐ మీన్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్. చిరంజీవి గారు అంటే ఏంటంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు భువనేశ్వర్ వచ్చారు ఒకసారి, టూరిజం ఉన్నప్పుడు. ఆ టూరిజం సెక్రటరీ అనుకుంటూ పోయాడు, నేను మొత్తం చూపించాను ఆయనకి. ఓకే. సో ఆయన రామచంద్ర గారు మరి మొత్తం ఇక్కడ మీరే చూసుకుంటున్నారంటే, కాదు సార్ నేను ఆయన సెక్రటరీ, ఆయన అంటే లేదు మరి మొత్తం చూసుకుంటున్నాడు. అది ఒరిస్సా వచ్చినప్పుడు మీరు తెలుగు మాట్లాడారు అంటే తెలుగు వాళ్ళని అర్థమైపోయింది దానికి. అయిపోయింది. బట్ అంటే నాకున్న ఆ చొరవతోటి ఆయన తీసుకెళ్ళి అన్ని చూపించారు, అని చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆయన అప్పటి నుంచి కొద్దిగా ఫ్రెండ్ లాగా ఉన్నారు అన్నమాట. ఆయన నటన కానీ, డాన్సులు. And see, even now at this age he's maintaining his body, physical body అండి. ఒకసారి ఎయిర్పోర్ట్లో, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో కలిసాం. సో మేడం అన్నారు, సార్ మీరు బ్రహ్మాండంగా ఎలా యాక్టివ్ ఎలా ఉంటుందంటే, అమ్మ మేము మా వృత్తే అది, ఓకే అలా లేవనుకోండి ఎవరు చూస్తారు అని అన్నారు. అది వృత్తి అంటే ఫిజికల్ యాక్టివ్, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, బాడీ ఉంటే కానీ లేకపోతే ఆడికి జాబ్ లేనట్టు అవుతుంది. అదే అన్నారు అని. కాబట్టి మేము ఎంత కష్టపడాలో మీరు ఊహించవచ్చు. నిజంగా డాన్సులు కానీ అన్ని కూడా చూస్తే నేను ఏదో పాత టీవీ పాత వర్సటైల్ యాక్టర్ అండి. అదండి, వర్సటైల్ అండ్ సెల్ఫ్ మేడ్, ఎవరి మీద ఆధారపడలేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు,
మ్యాన్. సో ఐ అప్రిషియేట్ హిమ్. మరి ఈ మధ్యన అబరేషన్కి వచ్చింది, మరి ఎందుకు పొలిటిక్స్ ఎందుకు అనుకున్నాడో తెలియదు. సో అటు వెళ్ళాడు, అని మీరు ముందు చెప్పినట్టు వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చారు. మరి కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారుస్తున్నప్పుడు వద్దు సార్ అని చెప్పలేదండి? అదంటే కదా చెప్తే ఆయనకి ఏం జరిగింది అంటే మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వద్దు సార్ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కదండి. దగ్గర ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ముగ్గురు మీ చుట్టూ అనుకోండి, పొద్దున సాయంత్రం పొద్దున అదే చెప్తాను అనుకోండి, రామచంద్ర చెప్పే మాటలు మీకు చెవిని వినపడదు, ఇంకా చేరవు అక్కడ. ఓకే, వినపడుతున్నాయి, ప్రాసెస్ అవ్వవి. వీడేదో చెప్తున్నాడు. అవునండి. అది దాంట్లో క్వార్టరీ అది అంటారు కదండి, క్వార్టరీ అంటే చుట్టుపక్కల వాళ్ళందరి గురించి వాళ్ళు నాశనం చేశాడు. అందులో నేను చెప్తున్నా కదా, హీ హ్యాడ్ సచ్ ఏ ఫెంటాస్టిక్ ఐడియాస్ చూస్తున్నా కదా, అండ్ ఓన్లీ హీ కెన్ థింక్ ఆఫ్ ఏ బిగ్ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు టు డూ ఏ ప్రాజెక్ట్ లైక్ కాళేశ్వరం ఫైటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్లు తెలంగాణవే అయినా కూడా అవ్వట్లేదు, దాన్ని కూడా కొట్లాడి చేశాడంటే రిక్వైర్స్ లాట్ ఆఫ్ గట్స్. బట్ పాపం మరి ఎక్కడ ఎట్లా స్లిప్ అయ్యాడో తెలియదు. అదర్వైజ్ హీ హ్యాడ్ ఏ ఫెంటాస్టిక్ ఐడియాస్ అండి. ఆయనకు వచ్చిన ఆలోచనలు సాధారణ వాళ్ళకి, రాజకీయ నాయకులకి లేదు. అవునండి. చివరిగా అంటే ఒక నక్సలైట్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఒక నక్సలైట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారండి. అది ఎలా విడిపించడంలో మీ పాత్ర ఉంది అంటే ఏం చేశారు, ఎలా అంటే అండి, ఒకటి నేను ఐ బిలాంగ్ టు వరంగల్ అండి. వరంగల్. సో మేము చదువుకున్న రోజుల్లో ఉండే చాలా మంది మా క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ అందరూ చేరిపోయారు. ఇది మన నక్సలైట్లో జాయిన్ అయిపోయారు. సో ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకటి కొంచెం అవగాహన ఉంది. ఓకే. అంటే వాళ్ళ మీద కూడా నాకు కొంచెం జాలి కూడా ఉంది, సానుభూతి ఉందన్నమాట. సో మా కలెక్టర్ వినీత్ కృష్ణ గారు కిడ్నాప్ చేశారు మల్కాన్గిరి అనే జిల్లా ఉంది లాస్ట్లో. ఓకే. కొరాపుట్ ఏరియాలో మల్కాన్గిరి ఉంది, దాంట్లో చేశారు. ఆంధ్ర బార్డర్ ఏరియా. అంత వయసు ఎంత ఉండొచ్చు ఆయన కలెక్టర్ గారిది? అప్పుడు మేబీ ఎర్లీ 30s అండి. 30. కుర్రోడే. కొత్తగా మ్యారేజ్ అయ్యి అప్పుడే పెళ్ళి అయిపోయి పాప కూడా పుట్టలేదు అనుకుంటా, పాప జస్ట్ పుట్టింది. సో మా వాళ్ళు వచ్చారు అనమాట, అరే తుమారా తెలుగు ఆఫీసర్ కిడ్నాప్ అయిపోయాడు, కొంచెం చూడండి అన్నారు అనమాట. అన్నాను తెలుగువాడు కాదే అంటే, కాదు తెలుగువాడు అంటే సరే అని కనుక్కొని ఇక నాకున్న కొంత పరిచయాలు హైదరాబాద్లో వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి, ఇది అంటే ఆదిలో వాళ్ళు ఒప్పుకోలేదు, మేమేం చేస్తాము మాకే తెలియదు వాళ్ళు అంటే, కాదండి గద్దర్ కానీ హరగోపాల్ గారు కానీ వీళ్ళమ్మ మాకింటి సంబంధం అని ఉంటారండి. వాళ్ళు ఎక్కడో వరుస ఉంటే మాకేంటి సంబంధం. సో ఒకసారి సంబంధం లేకపోయినా కనీసం హెల్ప్ చేయండి, యంగ్ కలెక్టర్, సిన్సియర్ కలెక్టర్ అని చేయండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ఖచ్చితంగా ఒప్పుకున్నారు. హరగోపాల్ గారు కూడా వచ్చారు, ప్రొఫెసర్ హరగోపాల్ ఇంటర్లోకేటర్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళు అక్కడ వచ్చి నెగోషియేట్ అనమాట. అంటే నక్సలైట్ వాళ్ళకి కొన్ని ఉండే అనమాట, చాలా అన్యాయాలు, అత్యాచారాలు అవుతున్నాయి ఆదివాసుల మీద, వాటిని సరిచేయకుండా వాళ్ళని నక్సలైట్గా అరెస్ట్ చేసి జైల్లో నింపారు, వాళ్ళని వదిలిపెట్టండి అని ఒకటి ఉండేది. కొందరు లీడర్స్ని కూడా చాలా రోజుల నుంచి జైల్లో ఉంచారు, వాళ్ళని వదిలిపెట్టండి, వీళ్ళ భూములు వీళ్ళు వెనక్కి చేయండి అనేది వాళ్ళ డిమాండ్స్ ఉండేవి. కానీ పాపం కలెక్టర్ ఏం చేస్తాడు, కలెక్టర్ ఎందుకు ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు సార్ ఆయన? కలెక్టర్ ఇన్స్పెక్షన్ వెళ్ళాడు కదా, అది కూడా మోటార్ సైకిల్ మీద ఒక జైన్ పెట్టుకొని. ఓకే. మోటార్ సైకిల్ మీద ఒక ప్యూన్ అటెండర్ అట్టుండే, ప్యూన్ జూనియర్ ఇంజనీర్ ముందు నడుపుతున్నాడు, వాడు కూర్చున్నాడు. ఇంకో మోటార్ సైకిల్ వాడిని వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారు, వాళ్ళని వదిలిపెట్టారు, ఆయన ఉంచుకున్నారు, కలెక్టర్ ఉంచేశారు. సో 4 రోజులు పట్టిందండి ప్రభుత్వంతో నెగోషియేషన్కి. ప్రభుత్వం ముందంటుంది లేదు అంతమంది జైల్లో లేరని వాళ్ళు, లేకుంటే ఫలానా వాడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఎలా వదిలిపెడతాను వాళ్ళు, అలా నడిచిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేయండి సార్ నక్సలైట్లు. అప్పుడు డిమాండ్ ఒకటి, ఏదైతే వేల సంఖ్యలో ఆదివాసులు నక్సలైట్ పేరు మీద జైల్లో ఉంచారో వాళ్ళని వదిలిపెట్టాలి. ఎక్కువ మంది అంటే కేసులు అంటే ఏం చేశారో తెలియదు, వాళ్ళందరూ జైల్లో పెట్టేశారు, వాళ్ళని విడుదల చేయాలి. ఇంకోటి రాజకీయ నక్సలైట్ నాయకులు కొందరు ఉండేవాళ్ళు, వాళ్ళని చాలా నుంచి ఉంచారు మీరు జైల్లో, వాళ్ళని వదిలిపెట్టాలి. థర్డ్, ఏదైతే భూమిని ఈ ఆదివాసులు గిరిజనుల భూముల్ని
ఎవరో అక్రమంగా లాగేసుకొని ఉన్నారో ఆక్రమించుకున్నారో కమిటీ వాళ్ళు వాటి నుంచి వెనక్కి ఇప్పించాలి. సో దానివల్ల కొన్ని కష్టాలు ఉన్నాయని గవర్నమెంట్ చెప్పారు. ఎందుకంటే అవన్నీ రిజిస్టర్ అయిపోయినాయి, వాళ్ళ పేరు మీద అయిపోయినాయి. సర్వీస్ సెటిల్మెంట్లో వెళ్ళావన్నీ కొన్ని కష్టాలు ఉంటాయండి. చెప్పుకుంటే అలా డిస్కస్ చేసి ఆఖరికి వాళ్ళని ఒప్పించి 4th డే నాడు 5th డే నాడు రిలీజ్ చేయించాడు. అంటే ఒకటి నేను అంటే ఏదన్నా అలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మా సర్వీస్లో ఉన్నవాళ్ళు నన్ను అప్రోచ్ చేసేవాళ్ళు. అంటే నేను కొంచెం ఫైట్ చేస్తానని, ఫైట్ చేస్తాను దానికోసం, మన ఆఫీసర్ల కోసం ఫైట్ చేస్తానని ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అందుకు అందరూ నా ఆఫీస్కి వచ్చి దాని వెంటనే చీఫ్ సెక్రటరీ అక్కడి నుంచి సీఎం ఆఫీస్కి వెళ్ళి డిస్కస్ చేసాం ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని. చీఫ్ సెక్రటరీ అండ్ సీఎం దే గేవ్ మీ ఫుల్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీకు ఇచ్చారు, పూర్తి అధికారాలు ఇచ్చారు. కలెక్టర్ని పిలిపించు డిస్కస్ చేయమని. సో రోజు 2 సార్లు 3 సార్లు చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి బ్రీఫ్ చేసేవాళ్ళము, ఏం జరుగుతుంది ఏమవుతుంది అలా. సో మరి మా మీద నమ్మకం ఉంచో లేకుంటే మన ఇక్కడ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారనో దేవుడి దయవల్లో పాపం ఆ అబ్బాయిని రిలీజ్ చేశారు, కలెక్టర్ గారిని. కానీ వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ని మాత్రం చాలా వరకు ఉండిపోయానండి. అది అందు గురించి ఇక్కడ నాయకులు కొంచెం ఇప్పుడు రిలీజ్ చేశారంటే కొన్ని ప్రామిస్ చేసి ఉంటారు ఇలా చేస్తామని, అవి మాత్రం మరి మరి ఫుల్ఫిల్ చేశారు లేదా? మరి అప్పుడు కూడా అన్నారు వాళ్ళు, విడిపోయిన తర్వాత ఏం చేస్తారని నమ్మకం ఏంటంటే నేను చెప్పానండి, నేను అధికారం ఉన్నాను, ఇక్కడ ఆఫీసర్గా ఉన్నాను, ప్లీజ్ బిలీవ్ మీ అని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించి చేయించాము. బట్ ఇక లేదు, ఏం చేస్తాను. అది కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఒక్కరి మీద కదా. అదే ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. బట్ దెన్ సీ వన్స్ యూ మేడ్ ఏ ప్రామిస్ అట్లీస్ట్ కొంతవరకైనా. అవునండి, ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం న్యాయబద్ధమైన డిమాండ్ అండి, కోరిక ఇవ్వాలి. రిసోర్సెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని అధిగమించాలి. ఎక్కువ మంది అంటే జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇప్పించడం ఇచ్చి బయట రప్పించాలి. నక్సలైట్ కదా ఎలా వదిలిపెడతాము? నక్సలైట్ కాకుండా వాళ్ళ మీద దేశద్రోహం కింద కేసు పెట్టారండి, దేశద్రోహం కింద. అది కూడా మరి భయంకరమైన కేసులు అది. ఆ కేసు పెడితే బెయిల్ ఉండదు వాళ్ళు, అదేంటున్నా కదా. సో నేను చెప్పాను, యూ హ్యావ్ టు సీ వన్స్ యూ మేడ్ ఏ ప్రామిస్, ఇవాళ సరే ఇదంతా అయిపోయింది, రేపు మళ్ళీ చేస్తాను ఇంకోటి, ఏం చేస్తా అప్పుడు ఎవరు నేను నమ్మరు. అవునండి, ట్రాన్స్ఫర్ కూడా రాడు. అవును, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సార్. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని. థ్యాంక్ యూ అండి. మీ 70 ఇప్పుడు ఎంత అండి ఏజ్ అన్నారు? 71 అండి. 75వ పుట్టినరోజు సందర్భంగా మాకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇద్దరు కానీ మరి ఈసారి మేడం గారిని కూర్చోబెడదామండి. దేవుడి నా డౌట్ ఏంటంటే ఇంత సర్వీస్ చేసినప్పుడు ఇంట్లో మేడం గారు మిమ్మల్ని ఏమనేవారు ఏంటని తెలుసుకోవాలి నాకైతే. మేడం గారిని అడుగుతానండి, అడిగి మీరు మరి వాళ్ళ సహకారం సహాయతం లేకుండా చేయలేమండి. అవునండి, మేడం గారు 100% వాళ్ళు కోఆపరేషన్ ఉండాలి. అది ఆపరేషన్ ఒక్క మాట అనేవారండి మేడం గారు, ఏది జరిగినా మన మంచికి అనుకోండి. అది ఏది జరిగినా మంచి మన మంచి కోసమే. ఒక్క దాంట్లో మొత్తం అంతా జీవిత సత్యం ఉందండి దాంట్లో. అంతేగాని కోట్లు సంపాదించమని అది ఆశ చిన్నప్పుడు కలగలేదు, మా నాన్న కలిగించలేదు, ఇప్పుడు మా పిల్లల్లో కూడా లేదు. ఉన్నది ఇప్పుడు పెన్షన్ ఉంది, మా అబ్బాయి ఇల్లు కొన్నాడు, 2 అబ్బాయిలు ఒక్కొక్క కారు ఇచ్చారు, చిన్న అబ్బాయి ఒకటి ఇచ్చాడు, పెద్ద అబ్బాయి మేము రిటైర్ అవుతుంటేనే మారుతి కార్ కొనిచ్చాడు. హ్యాపీ అండి. అదే మనకు కావాల్సిన కోరికలు ఏం లేవు. చాలా బాగుంది సార్. చక్కగా మీరు ఆరోగ్యవంతం ఉండాలని 75వ పుట్టినరోజు జరుపుకుంటాము, అలాగే 100వ పుట్టినరోజు కూడా మీతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.